ఈ శౌర్య సినిమా కథకు వచ్చి అది ఒరిజినల్గా పుట్టిందేనా ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారా? లేదు, ఈ కామెడీ ఏంటన్నానంటే అసలు నేను సినిమా చూసి ఎత్తే ప్రయత్నం అనేది ఈ జీవితంలో ఎప్పుడు చేయొద్దని అనుకుంటున్నా. కానీ మీరు కరణ్ జోహర్ సినిమాలకు బాగా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పిరేషన్ వేరు. నేను చెప్తున్నాను, వాడి సీన్లు ఎత్తాం, వాడి స్టోరీ స్ట్రక్చర్ని ముట్టుకోము. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు, ఒక గొప్ప ఎమోషనల్ ఉన్నప్పుడు మనం ఇలా చేయాలి అని అనేసి ఒకటి ఇన్స్పైర్ అనిపిస్తుంది. అదే తప్పితే ఇప్పుడు నేను గ్రీక్ వీరుడు చూసిన తర్వాత ఏదో వెబ్సైట్లో ఒక ఫ్రెంచ్ సినిమా అది, దాని పేరు రాశారు, ఇది ఇట్లనే ఉంటుంది, వాళ్ళ ఫాదర్ది ఏదో ద్రాక్ష తోటలు ఉన్నాయని తెలిసి ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ వెళ్తాడనమాట. వెళ్ళి ఆ వైన్ యాడ్ అమ్ముకోవాలని చూడటం, వాడు అక్కడ వర్కర్స్ అందరితో అటాచ్ అవ్వటం, అలా అదొక సినిమా ఉందనేది నాకు తెలియదు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రివ్యూ రైటర్స్ రాశాక చూశాక కూడా అసలు గ్రీక్ వీరుడికి అది ఎట్లా వాళ్ళు కనెక్టివిటీ ఫీల్ అయ్యారనేది నేను పర్సనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఏంటనంటే ఇక ఇవన్నీ పనికిరాని తగాదాలు, ఇవన్నీ ఎందుకు ఆడ ఒపీనియన్. ఒక సినిమాలు అనేవి జనాలకు నచ్చితే చూస్తున్నారు, లేకపోతే చూడట్లేదు. అంటే మళ్ళీ కాపీ కొట్టడం మంచిది కాదు, ఈ డిబేట్ కూడా నేను చేయట్లేదు, ఎవడి పర్సనల్ వాడితే. బట్ నా వరకు ఏంటి అన్నానంటే, నాకు ఐ ఫీల్ మోర్ ఇన్సెక్యూర్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సచ్ థింగ్స్. ఇచ్చేవారు మనం రాసుకుందాం, లేదంటే బయట మంచి కథలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఆ భారం మీద వాడు తీసుకుంటాడు, మనం ఎందుకు ఎత్తేసామని చెత్త పేర్లని. మీకు ఏమైనా ఉంటే చెప్పు నాకు, ఇప్పుడు సరదాగా నువ్వు అంటున్నావు కదా ఫ్రాంక్గా మాట్లాడమని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్లీజ్ షూట్ మీ. జనాల టాప్ వై ఐఎమ్ ఛాలెంజింగ్ ఈస్